రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు దుష్యంత్ రెడ్డి. మీరు చూస్తుంది లలిత అగ్రో ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మీ బీర తోటలో ఈ విధంగా పిందెలన్నీ చనిపోతున్నాయా? దిగుబడి మొత్తం తగ్గిపోతుందా? ఎన్ని మందులు కొట్టినా కానీ పిందెలు చనిపోవడం ఆగటం లేదా? ఇవి చనిపోతానికి గల అసలు కారణము, అసలు ఇవి చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ప్రతి చెట్టుకి ఫ్రూట్ బేరింగ్ కెపాసిటీ అని ఉంటుంది. ఫ్రూట్ బేరింగ్ కెపాసిటీ అంటే ఒక చెట్టు ఎన్ని కాయలు ఎట్ ఏ టైం, అంటే ఒక చెట్టు సేమ్ టైంలో ఎన్ని కాయలు కాయగలుగుతుంది అనే దాని మీద ఫ్రూట్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది. ప్రతి చెట్టుకి దానికి ఉన్న వేరు దగ్గర ఉన్న బలంని కానీ, చెట్టు పెట్టినప్పటి నుంచి పెరిగిన దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. అంటే ఒక బీర చెట్టు యావరేజ్గా మనకు 3 నుంచి 7-8 కాయలు ఎట్ ఏ టైం కాసే కెపాసిటీ ఉంటుంది ఒక చెట్టుకి. సో అది మనము బలం ఎంత ఉంది చెట్టుకి, ఎరువు ఎంత ఉంది, ఫర్టిలైజర్ ఎంత అవైలబిలిటీ ఉంది, దాన్ని బేస్ చేసుకొని చెట్టుకి ఎన్ని ఫ్రూట్ సెట్టింగ్ కావాలనేది చెట్టే దానంతలో దానికి ఉన్న బలాన్ని పెట్టుకొని అది నిర్ణయించుకుంటుంది. ఒక చెట్టుకి 3-4 ఫ్రూట్స్ సెట్ అయిపోయినాయి అంటే తర్వాత వచ్చే పిందెలన్నిటిని